కేజ్రీవాల్ బరువు చుట్టూ రాజకీయం తిరుగుతోంది. తిహార్ జైల్లో ఉన్న ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ని చంపే కుట్ర జరుగుతోందని ఆప్ నేతలు ఆరోపిస్తున్నారు. కేజ్రీవాల్ జైలుకు వెళ్లినప్పటి నుంచి 8.5 కిలోల బరువు తగ్గడమే దీనికి ఆధారం అంటున్నారు. అయితే కేజ్రీవాల్ డ్రామాలాడుతున్నారంటూ బీజేపీ కౌంటర్ ఇచ్చింది. దీంతో రెండు పార్టీల మధ్య మాటల కుస్తీ మొదలైంది. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో కేజ్రీవాల్ ను ఏడాది మార్చి 21న ఈడీ అరెస్ట్ చేసింది. ఆ తర్వాత ఆయన్ను తిహార్ జైలుకు పంపించారు. జైలుకు వెళ్లినప్పుడు కేజ్రీవాల్ 70 కిలోల బరువు ఉన్నారని, ఆ తర్వాత ఆయన బరువు 8.5 కిలోలు తగ్గిందని ఆప్ తీవ్ర ఆరోపణలు చేయడం కలకలం రేపింది. దీంతో కేజ్రీవాల్ బరువు విషయంలో ఆప్ నేతలు బీజేపీ నేతల మధ్య మాటల కుస్తీ మొదలైంది. జైలుకు వెళ్లే ముందు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను చచ్చిపోవాలని వాళ్ళు కోరుకుంటున్నారంటూ గతంలో కేజ్రీవాల్ ఆరోపించారు. उनकी तो तहे दिल से इच्छा है कि केजरीवाल मर जाए. मैंने 7 दिन तक केवल अपने टेस्ट कराने के लिए, क्योंकि मेरा वजन 7 किलो आपको वैसे ही दिख रहा होगा, जो लोग मेरे को जानते हैं कि वजन बहुत ज्यादा गिर गया. 7 किलो वजन अगर किसी व्यक्ति का 1 महीने में गिर जाए बिना किसी कारण के, तो ये बहुत सीरियस प्रॉब्लम होती है. గతంలో కేజ్రీవాల్ ఆరోగ్యంపై ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ మాట్లాడుతూ కేజ్రీవాల్ ను అరెస్ట్ చేసినప్పుడు 70 కిలోల బరువు ఉన్నారని, ఆ బరువు 61.5 కిలోలకు తగ్గిందని, ఇలా బరువు తగ్గడం తీవ్రమైన అనారోగ్యానికి సంకేతమని వ్యాఖ్యానించారు. कि जब 21 मार्च को अरविंद केजरीवाल जी को गिरफ्तार किया गया था तो उस वक्त उनका वजन था 70 किलोग्राम और आज की तारीख में उनका वजन 8.5 किलो गिरकर ఆప్ చేస్తున్న ఆరోపణలపై ఢిల్లీ బీజేపీ ఎదురుదాడి చేసింది. ఆప్ నాయకులు కోర్టును తప్పుదోవ పట్టించడానికి కేజ్రీవాల్ కు బెయిల్ వచ్చేలా చేసేందుకు డ్రామాలాడుతున్నారన్నారు బీజేపీ నేత వీरेंद्र सचदेवा. उनका राजनीतिक वजन तो कम हुआ है, लगातार घर का खाना उनको मिल रहा है, उसके बावजूद वो कहते हैं कि मेरा वजन कम हो गया है. तो एक आशंका ये भी है कि जब जब कोर्ट की डेट आती है उससे पहले जानबूझकर लो डाइट वो शुरू करते हैं ताकि किसी तरह से मेडिकल रिपोर्ट में कुछ आ जाए और उन्हें सहानुभूति मिल सके. కేజ్రీవాల్ బరువు విషయంలో జరుగుతున్న రచ్చపై తిహార్ జైలు అధికారులు స్పందించారు. ఏప్రిల్ 1న తిహార్ సెంట్రల్ జైలు నెంబర్ 2లోకి ప్రవేశించిన రోజు కేజ్రీవాల్ బరువు 65 కిలోలు ఉందన్నారు. లోక్సభ ఎన్నికలకు ముందు అంటే మే 10 నుంచి జూన్ 2 వరకు సుప్రీంకోర్టు ఆయనకు మధ్యంతర బెయిల్ ఇచ్చింది. తాత్కాలిక బెయిల్ వచ్చిన సమయంలో కేజ్రీవాల్ బరువు 64 కిలోలు. తాత్కాలిక బెయిల్ గడువు ముగిసిన తర్వాత అంటే జూన్ 2న కేజ్రీవాల్ బరువు 63.5 కిలోలుగా ఉంది. ఆయన ప్రస్తుత బరువు 61.5 కిలోలని జైలు అధికారులు వివరణ ఇచ్చారు. తక్కువ పరిమాణంలో ఆహారం తీసుకోవడం లేదా తక్కువ క్యాలరీలు తీసుకోవడం వల్ల కేజ్రీవాల్ బరువు తగ్గారని జైలు వైద్యాధికారి చెప్పారంటూ రిపోర్టులో పేర్కొన్నారు. కేజ్రీవాల్ బెయిల్ కాంట్రవర్సీ ఇప్పుడు కాకరేపుతోంది.